యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి నీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడనూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు. వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఇశ్రాయేలీయులు కనాన్ దేశంలో కొంతమందిని జయించారు, కొందరిని జయించకుండా విడిచిపెట్టేశారు. జయించకుండా విడిచిపెట్టేసినప్పుడు వాళ్ళకి పెద్ద నష్టం కనపడదండి అనుకుంటారండి. కానీ అది ఎంత నష్టమో ఈ పేరాలో వివరించాడండి. ఎవరు చెప్పారు అంటే అన్ని జనులు వెళ్ళగొట్టకపోవటం వల్ల కలిగిన నష్టాన్ని ఎవరు వివరించారండి? యెహోవా దూత. అక్కడ యెహోవా దూత గుర్తుపెట్టుకోండి. అక్కడ మెయిన్ ఫిగర్ ఎవరంటే యెహోవా దూత. అక్కడ ఆ పేరాలో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే యెహోవా దూత. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి, అంటే యాక్చువల్గా మొదట ఆ పేరు బోకీము కాదు. ఈ దేవతతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏడ్చిన తర్వాత ఆ స్థలానికి బోకీము అని పేరు పెట్టారు. అక్కడ అంచేత బోకీమునకు వచ్చి అన్నాడండి. అంటే ముందు బోకీము కాదు. ఓకే, బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను. నేను మిమ్మను ఐగుప్తు నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధనను ఎన్నడూ మేరను. దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన, లేకపోతే అబ్రహాముతో చేసిన నిబంధన మీరేటండి? మేరలేదండి. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఈ కనాన్ దేశాన్ని ఇస్తానని. ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. ఇచ్చాడే మీరేడండి, ఇచ్చాడండి. దేవుడు నిబంధన మేరడు. దేవుడు నిబంధన మేరడు. అప్పుడు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఈ దేశంలో కొంతమంది ఉండిపోయారు, మిగిలిపోయారు కొంతమంది. వాళ్ళతో నిబంధన చేసుకోకూడదు. వారి బలిపీఠములను విరిగొట్టవలెను అని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. నేనేమో మాట తప్పకుండా మీకు కనాన్ని ఇచ్చాను, మీరు మాత్రం నేను ఇచ్చిన ఆజ్ఞను మేరుతున్నారు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. అప్పుడు ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, ఇక్కడ ఉంచుతాను. వాళ్ళు ఎలా ఉంటారటండి? ఒకటి, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు. పక్కలో బళ్ళెం పెట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందండి? కొన్నిసార్లు ఆడవాళ్ళు పిన్నీసులు పక్కలో పెట్టుకుని పడుకుంటారు కదమ్మా, గుచ్చుకుంటాయండి. పక్కలో పడుకునే ముందు అన్నీ దులుపుకోవాలండి. పిన్నీసులు ఉండకూడదు, చెంపిన్నులు ఉండకూడదు, ఆ తర్వాత చాకులు ఉండకూడదు, స్పూన్లు ఉండకూడదు, ఫోర్కులు ఉండకూడదు. అవి మంచం మీద ఉండే వస్తువులు కాదు, అవి ఎక్కడో ఉండవలసిన వస్తువులు. అవి మంచం మీద ఉండకూడదండి, గుచ్చుకుంటాయి. ఇప్పుడు పక్కలో బల్లెం, నువ్వు పక్కలో బల్లెంలో ఉన్నావు అంటాడు. అంటే ఇప్పుడు అంటే నాతో స్నేహంగా ఉంటావు, నా బంధువి లేదా నా బామ్మర్దివి, నాకు కీడు చేస్తూ ఉంటావు. అలాంటి నువ్వు నా పక్కలో బల్లెమిరా అంటానండి. ఇప్పుడు ఇశ్రాయేలు పక్కలో ఎవరు బల్లెమండి? వెళ్ళగొట్టబడిన వారు కనానీయులు. వారు మీ ప్రక్కలకు శూలములో ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురు. అప్పుడు యెహోవా దూత ఇశ్రాయేలందరితో ఈ మాట చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి.
ఎలుగెత్తి ఏడ్చారటండి. అయ్యో మేము వాళ్ళని జయించకుండా విడిచిపెట్టేశాము అని ఏడ్చారటండి. అప్పుడు ఆ స్థలానికి ఎలుగెత్తి ఏడ్చారు కాబట్టి ఆ స్థలానికి బోకీము అని పేరు పెట్టారటండి. అక్కడ కాగా ఆ చోటికి బోకీము అని పేరు పెట్టబడను. బోకీము అంటే ఒకటంకేసి క్రింద ఏడ్పు. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఒకవేళ కనానీయులు లేకపోతే ఇశ్రాయేలీలు కనానీయుల్ని జయించలేనప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలి? వాళ్ళు ఉపవాసం ఉండి యెహోవాకు మొరపెట్టి ఉండాలి. యెహోవాకు మొరపెడితే ఏం చేస్తాడండి? యెహోవా వాళ్ళని వెళ్ళగొట్టి ఉండనండి. కానీ వాళ్ళు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదండి. అప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే ఓకే వాళ్ళు సీరియస్ తీసుకోలేదు, ఇది నా వాళ్ళకి పాఠం చెప్పడం నాకు ఉపయోగపడుతుందో నేను చేశాడు అనమాట. అలాగండి. కానీ వాళ్ళు గట్టిగా మొరపెడితే ఏం చేసి ఉండండి? దేవుడు తప్పకుండా మనం తీసేసిండు. వాళ్ళ పక్కలో బల్లెలు ఉండవండి. అంచేత వీళ్ళ తప్పు ఉంది, దేవుడి చిత్తం ఉంది. అది అయితే దేవుడి చిత్తం ఉంది కాబట్టి వీళ్ళు తప్పు లేదంటే లేదండి. వీళ్ళు తప్పు ఉంది, దేవుడి చిత్తం ఉంది. దాన్ని దేవుడి తన చిత్తానికి వాడుకుంటాడు. రైట్. ఈ పేరకి ఏం పేరు పెడదామండి? అన్ని జనులను వెళ్ళగొట్టనందున కలుగు నష్టమును యెహోవా దూత ఇశ్రాయేలుకు తెలియజేయుట. 1:5 అన్ని జనులను వెళ్ళగొట్టనందున కలుగు నష్టమును దూత ఇశ్రాయేలుకు తెలియజేయుట. అన్ని జనులను వెళ్ళగొట్టనందున కలుగు నష్టమును యెహోవా దూత ఇశ్రాయేలుకు తెలియజేయుట. ఓకే. ఇప్పుడు ఇశ్రాయేలు వెళ్ళగొట్టకపోతే కలిగే నష్టాన్ని యెహోవా దూత తెలియజేశాడు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందండి? నీతి ఏమైనా ఉందండి? ఎవరు చెప్తారండి? మీరు ప్రసంగం కూడా ఇలాగే చేస్తారని అమ్మాయి ఉందండి. ఇలాగే చేస్తానమ్మా ప్రసంగం. గట్టిగా అరుస్తారు కదమ్మా, మరి అరవండి. అంటే నేను చెవిటండి నాకు వినపడదని అందరికి చెబుతామైనా గట్టిగా చెప్పండి, నిలబడి చెప్పండి. ఓకే. అంటే సహోదరుడు ఏమంటాడంటే మనలో ఉన్న వాటిని వెళ్ళగొట్టవలసిన వాటిని వెళ్ళగొట్టకపోతే కీడు జరుగుద్ది అన్నాడండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఆహా, వండర్ఫుల్. క్రీస్తు సంఘస్థులు మత సాధువులతో కలిసిపోకూడదు. వెరీ గుడ్. ఇంకేమైనా? ఇంకేమైనా? ఓకే. ఇప్పుడు మనలో ఎవరికైనా అన్యులతో సహవాసం ఉందండి? విగ్రహారాధికులతో సహవాసం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరుంటే చేయొద్దండి.
విగ్రహారాధికులతో సహవాసం చేసేవాళ్ళు ఎవరు ఉంటే చేయకండి. ఎవరు లేరు, అందరూ అబద్ధికులే. అమ్మయ్య, నలుగురు మాత్రం సత్యవంతులు కనపడుతున్నారండి, మిగిలినందరూ అబద్ధికులే. ఏంటి ఇళ్ళల్లో కన్నా ఏంటి ఎత్తుతే ఎలా ఎత్తు, అలాగా నువ్వు మొత్తం అన్నింటితోనే కదా ఉండేది. అన్నింటితో సహవాసం చేయకూడదండి. ఫ్రెండ్స్ ఉంటారమ్మా, ఫ్రెండ్స్ ఉంటారు, హలో అంటే హలో వరకనే. సహవాసం అంటే వాళ్ళు చేసే పని నువ్వు చేయకూడదు. అది అంటే పాప వచ్చి ఏతుందమ్మా. ఇంకి కొంతమంది ఎవరు ఫ్రెండ్స్, అన్ని ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులు చేయకూడదు. వాళ్ళు రమ్మన్న చోటుకి వెళ్ళకూడదు. హలో అంటే హలో, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. ఏమే ఫ్రెండ్, నేను పెళ్లి పెట్టుకున్నాను, అదేది ఆదివారం నా పెళ్ళి, నువ్వు రావాలి అందనుకో, అప్పుడు నేను రాను, నీకంటే ముందు నాకు ఒక ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు, మా తండ్రి అయిన దేవుడు, నేను అక్కడికి వెళ్తానని చెప్పాలి. లేకపోతే పలానా కొండ మీదకి కొండ మీద నా పెళ్ళి నువ్వు రావాలంటే వెళ్ళొద్దు. కొండలతో మనకు సంబంధం లేదు. అన్నిలతో స్నేహం ఎంత ప్రమాదకరం అంటే, విగ్రహారాధికులు మనతో స్నేహం చేస్తూ ఎలాగో లాగని ఎప్పుడొకప్పుడు మన చేత విగ్రహార్థం చేయిస్తారండి. నీకు కూడా తెలియదు సంగతి, వెళ్ళి దండం పెట్టేస్తాం. అలా దండం పెట్టిన వాళ్ళు ఎంతమంది తెలుసు నాకు, రండి చూపిస్తాను రండి. అంచేత విగ్రహార్థికులతో సహవాసం చేయకూడదండి. వాళ్ళని మన పెళ్ళిళ్ళకి కానీ, మన బొబ్బలకు కానీ, లేదా మన ఇంట్లో జరిగే కార్యాలకు కానీ పిలవకూడదు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తున్నాం అనుకోండి, కూర్చోబెట్టాను అనుకోండి, ఒకవేళ ఆవిడ వచ్చింది, అదేంటో కానీ ఇలా కూర్చోబెట్టారు, ఇటు తిప్పాలి కదా అంటదండి. ఆవిడ వచ్చినట్టు ఉండదు, మనం ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళదు. అక్కడ వాళ్ళ ఆచారాలు తీసుకొచ్చి మనకు పులుంతుంది. అంచేత వాళ్ళు పిలవద్దు, నష్టం లేదు, కానీ పిలిస్తేనే నష్టం. నా 50 సంవత్సరాల సువార్త సేవలో ఇలాంటివన్నీ చూశానండి. నేను అందరినీ చూశానండి. అది ఎంత కీడో బైబిల్ ఇక్కడ చెప్తున్నాడు. ఎంత కీడో నేను కళ్ళారో చూశాను. అందుకే కొంచెం అంత తీవ్రంగా మాట్లాడతాను. అందుకేనండి, అన్నిటితో సహవాసం చేయొద్దు. ఇంతకుముందు ఎక్కడని చెప్పాడండి, మీకు తెలిసిన వచ్చినదని చెప్పండి ఒకటి. ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా. అంతకుముందు ఎప్పుడని చెప్పాడండి, మీరు కాదు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో చెప్పాడండి. అది మర్చిపోకూడదండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయాన్ని ఎవరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం నేను చదువుతాను. 1వ వచనం నుండి, నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీలను, గిర్గాషీలను, అమోరీలను, కనానీయులను, పెరిజీలను, హివీలు, ఎబూసీలను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లింతురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున నీవు వారికి చేయవలసింది ఏమనగా, వారి బలిపీఠములను పడద్రోసి
వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. ఇదండి దేవుడు చెప్పింది. ఇదండి దేవుడు చెప్పింది. ఎంతకాలం అయిందండి దేవుడు చెప్పి? ఎంతకాలం అయిందండి? అదే మోషే చివరిలో చెప్పాడండి. ఇప్పుడు ఎంతకాలం అయిందండి? ఒక 20 సంవత్సరాలు అయిందండి. మళ్ళా చెప్తున్నాడండి. యెహోషువ చెప్పాడండి. మళ్ళా చెప్తున్నాడండి న్యాయాధిపతుల కాలంలో. మళ్ళా యెహోవాతో చెప్తున్నాడండి వాళ్ళతో సహవాసం చేయొద్దు అని. ఇప్పటికి 100 సార్లు చెప్పారండి. కానీ మనం ఇంకా చేస్తున్నాం కదండి. మోసే దగ్గర నుంచి 100 సార్లు చెప్పారండి అన్నిలతో సహవాసం చేయొద్దని. ఇప్పుడు చేస్తున్నాం కదండి. మనం తల ఊపట్లేదండి. తల గట్టిగా ఊపలేదండి. నెమ్మదిగా ఊపారు మీరు. చేస్తున్నామే చేయట్లేదండి. మీరు చేయట్లేదు. ఓకే, దేవుని స్తోత్రం. చేస్తున్నాం కదండి చాలా మంది. అది ఎంత ప్రమాదం చెప్పాడండి. అయినా చేస్తున్నామండి. అయినా చేస్తున్నామండి. 100 సార్లు చెప్పినా సరే చేస్తున్నామండి. నేను 50 సంవత్సరాల నుంచి ఈ అరుస్తూనే ఉన్నానండి. మా ఫతేబాద్లో ఉన్న మా సంఘంలో నేను అరుస్తూనే ఉన్నానండి. ఎవరు నా మాట వినండి. ఇంచుమించు అందరూ అన్నిలతో 1000 మంది వాళ్ళేనండి. 100కి 90 మంది అన్నిలతో 1000 మంది వాళ్ళండి ఫతేబాద్ చర్చిలో. నేను ప్రతిసారి అరుస్తానండి. ప్రతిసారి చెప్తూనే ఉంటాను. చెప్పను, అరుస్తానండి. కానీ ఎవరు నా మాట వినండి. మళ్ళీ నన్ను పిలుస్తారండి పెళ్ళికి. సిగ్గు లేకుండా వెళ్తానండి నేను. మళ్ళీ ప్రార్థన చేయాలండి. ఏమని ప్రార్థన చేయాలండి? అన్నిలతో ఏమందుతున్నారు వాడిని దీవించండి తండ్రి అని ప్రార్థన చేయాలండి. మీరు ఇక్కడ ఉండండి తండ్రి అని ప్రార్థన చేయాలి. వీడిని జతపరచండి తండ్రి అని ప్రార్థన చేయాలండి. నాకు అనుభూతి ఉందండి ఆ మాటలు వాడటానికి. ఆయన పేరు మర్చిపోయానండి. మీ వెనకాల ఉన్నాడు. బుజ్జి కాదు, హరినాథ్ గారు. నన్ను బుద్ధి ఉందండి ఇలా ప్రార్థన చేయడానికి. ఎవరో ఒక ఆయన అన్నాడటండి, మీరు అన్నిలతో పెళ్లి చేసుకుంటే చేసుకోండి, కానీ మమ్మల్ని పిలవద్దు, మాకు కార్డు ఇవ్వద్దు అన్నాడట. చర్చికి ఇన్విటేషన్ ఇవ్వద్దు, మాకు చెప్పొద్దు, మమ్మల్ని పిలవద్దు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. అది బెస్ట్ ఏమనిపించిందండి. కొంతమంది అయితే పంతులు గారిని పిలిచి పెళ్లి చేస్తున్నారండి. మనల్ని పిలుస్తున్నాడు దానికి. మళ్ళా ఆ చర్చిలో 4 పెళ్ళిళ్ళు జరిగినాయి అలాంటివి. అయితే మనకే ఇంత కష్టం ఉంటే అసలు మనం సృష్టించిన తండ్రికి, ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన తండ్రికి ఆయనకెంత కష్టం ఉంటుందండి. ఆయనకెంత కష్టం ఉంటుందండి. అసలు ఎప్పుడన్నా ఆలోచించామండి దేవుడు మన గురించి ఎంత దుఃఖపడతాడో, ఎంత ఏడుస్తాడో, ఎంత బాధపడతాడో ఎప్పుడన్నా ఆలోచించారండి? ఎప్పుడన్నా ఆలోచించారండి? ఏం బాగుంటావు ఆయన ఏడిపించి నువ్వు? ఆయన ఏడిపించి నువ్వేం బాగుంటావు? ఇక చేతనైతే ఆయన సంతోషపరచు. ఆయన ఏడిపించొద్దు, ఆయన ఏడిపించొద్దు. ఓకే, 1-5 వచనాల్లో అన్ని జనులను వెళ్ళగొట్టనందున కలుగు నష్టమును యెహోవా దూత ఇశ్రాయేలుకు తెలియజేయుట. 6వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.
నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరహులో జనులు అతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయుషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. చాలండి. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యెహోషువ కాలంలో ఉన్న జనులు, యెహోషువ కాలంలో దేవుడు చేసిన కార్యాలు ఎరిగిన జనులు విశ్వాసంగా బ్రతికారు. అది ఒకసారి చదువుదాం. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరుచుకుంటకు తమ స్వాస్థ్యమునకు పోయిరి. యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటిని చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. అంటే యెహోషువ కాలంలోను యెహోవా కార్యములు చూసిన పెద్దల దినముల్లోనూ ఇశ్రాయేలీయులు విశ్వాసంగా ఉండిరి. 6-9 వచనాల్లో యెహోషువ కాలంలోను యెహోషువ కాలంలో ఇశ్రాయేలు విశ్వాసంగా ఉన్నారు. యెహోవా కార్యములను యెహోషువ కాలములోను యెహోవా కార్యములను చూచిన పెద్దల కాలములోను ఇశ్రాయేలీయులు విశ్వాసముగా ఉండిరి. ఒకసారి మళ్ళీ చూడండి. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు విశ్వాసంగా ఉండిరి. యెహోవా కార్యములను చూసిన పెద్దల కాలంలో ఇశ్రాయేలు విశ్వాసంగా ఉండిరి. ఆ తర్వాత 9వ వచనంలో యెహోషువ మరణమును గురించి యెహోషువ కాలంలో ఇశ్రాయేలు విశ్వాసం ఉన్నారు. కానీ ఆ తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత యెహోవాను ఎరగని తరం వచ్చిందటండి. ఆ 10వ వచనం చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల ఎద్దుకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా యెహోవాను ఎరగని తరం వచ్చిందటండి. యెహోవా ఇశ్రాయేలు చేసిన కార్యాలను ఎరగని తరం వచ్చిందటండి. యెహోవాను ఎరగని తరం అంటే మహాత్మా గాంధీని ఎరగని తరం ఉందండి. ఇప్పుడు ఎవరన్నా పిల్లలకి మహాత్మా గాంధీ అంటే ఎవరైనా అంటారండి. అంబేద్కర్ అన్నా ఉంటుంది ఎవరైనా అంటారండి. అంటే తరం మారేటప్పటికి ఆ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ గత చరిత్రను చెప్పకపోతే ఇక కొనసాగమండి. అంబేద్కర్ జిల్లాని పెడతామనుకున్నారటండి, అమలాపురం ఆ ప్రాంతాన్ని, కోనసీమని. అందుకని అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టేశారటండి. అసలు అంబేద్కర్ ఎవరో తెలిస్తే అసలు ఆ విగ్రహాన్ని పడగొడతాడండి, గౌరవిస్తాడండి. అంతకంటే విద్యావంతుడు ఎవరున్నాడండి? అసలు మనకు అదే అమ్మా
రాజ్యాంగం రాసింది ఎవరండి? అంటే తెలియని వాళ్ళు అనమాట అండి. మనకు స్వాతంత్రం తెచ్చింది ఎవరండి? మహాత్మా గాంధీ. వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు సామాన్యులు కాదండి. వాళ్ళు చేసింది ఈరోజు మనం అనుభవిస్తున్నామండి. వాళ్ళ త్యాగాల ఫలాన్ని మనం అనుభవిస్తున్నామండి. పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజు మేము ఏదో ఊరు వెళ్ళామండి. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా అక్క ఏదో ఊరు వెళ్ళామండి. అంటే ఆయన చనిపోయిన సంగతి మాకేం తెలియదు, పల్లెటూరులో ఉన్నామండి. ట్రైన్ లేవండి. ట్రైన్ లేకపోవడం వల్ల మేము నడిచి వెళ్ళామండి. అది గుర్తండి. ఆయన చనిపోయిన రోజున మేము ప్రయాణం చేసామని గుర్తండి నాకు చిన్నప్పుడు. వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళండి. ఇప్పుడు మనమేమో ప్రాణాలు తీసేవాళ్ళం అండి, వాళ్ళేమో ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళండి. మనం స్వార్థపరులం అండి, వాళ్ళేమో నిస్వార్థంగా బ్రతికుల వాళ్ళండి. ఇక్కడ ఒక తరం ఏర్పడింది, యెహోవాను కానీ ఆయన చేసిన కార్యాలను కానీ ఎరగని తరం వచ్చింది. 10-15 ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడేది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. చాలండి. యెహోవాను ఎరగని తరం ఏం చేశారంటే 11వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేశారు, ఐగుప్తు నుంచి మనం రప్పించిన దేవుడైన యెహోవాను విసర్జించారు, బయలుదేవతను పూజించారు, తమ చుట్టూనున్న జనుల దేవతలను ఇతర దేవతలను అనుసరించారు, వాటికి నమస్కరించారు. అలా నమస్కరించి యెహోవా కోపం పుట్టించారు. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తోరోతును పూజించిరి. అంటే ఇశ్రాయేలీయులు పాపం చేసి యెహోవాకు కోపము పుట్టించిరి. ఇశ్రాయేలీయులు పాపము చేసి లేకపోతే విగ్రహారాధన చేసి యెహోవాకు కోపము పుట్టించిరి. ఇశ్రాయేలీయులు పాపం చేసి యెహోవాకు కోపం పుట్టించిరి. వచనం, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాను. అంటే శత్రువులకు అప్పగించేశాడు. 16వ వచనం నుండి 23వ వచనం వరకు, 16-23. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి
వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగిలిన చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. ఓకే, 16 నుంచి 23 వరకు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ పరిస్థితిని వివరించాను లేకపోతే వివరించుట. న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలీయుల పరిస్థితి వివరించబడెను. ఏంటండి న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ పరిస్థితి ఏమిటండి? ఒకటి, ఇశ్రాయేలు పాపము. 2, దేవుడు శత్రువులకు అప్పగించటం. దేవుడు ఇశ్రాయేలీయులను శత్రువులకు అప్పగించుట. మూడేంటండి? ఇశ్రాయేలు చేసిన ప్రార్థన. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్ర పెట్టుట. నాలుగేంటండి? దేవుడు ఇశ్రాయేలు కొరకు న్యాయాధిపతిని పుట్టించుట. దేవుడు న్యాయాధిపతిని పంపించుట. ఇదండి సర్కిల్. ఇశ్రాయేలు పాపం చేస్తారు, దేవుడు శత్రువులకు అప్పగిస్తున్నాడు, శత్రువులు బాగా హింస పెడతారు, అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు దేవుడికి మొర్ర పెడతారు, దేవుడు న్యాయాధిపతిని పంపిస్తాడు. ఇదే సర్కిల్ అండి. దేవుని చేతమైతే మనం బ్రేక్ అయిన తర్వాత ఆ ఫస్ట్ సర్కిల్ చూద్దామండి, మొదటి సర్కిల్ చూద్దామండి. ఓకే, మీ దగ్గర బైబిల్ ఉన్నాయి, ఒకసారి గుర్తుపెట్టండి. 13వ వచనం, వారు యెహోవాను విసర్జించి బయలును అస్తరోతును పూజించిరి. అది ఇశ్రాయేలు పాపం. 13వ వచనం దగ్గర 1 అంకె వేసుకోండి. 2 అధ్యాయం 13వ వచనం దగ్గర 1 అంకె వేయండి. తర్వాత 14వ వచనం దగ్గర 2 అంకె వేయండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాను.
దోచుకుని వారి చేతికి అప్పగించాను. అక్కడ 2 అంకె వేయండి 14వ వచనం దగ్గర. ఓకే, 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులు పుట్టించాను. అంటే వారు విడిచిన నిట్టూర్పులు అంటే శత్రువులు బాధపడుతున్నప్పుడు వాళ్ళు దుఃఖించారు. అది 3:18. 16వ వచనం దగ్గర 4 అంకేయండి. 16 దగ్గర 4. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. 13వ వచనం దగ్గర 1, 14 దగ్గర 2, 18 దగ్గర 3, 16 దగ్గర 4. అంటే అక్కడ ఇంకేం చేశాడంటే 16 దగ్గర అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక ఇంకా అంటే మరలా అనమాట అండి. 17వ వచనంలో తమ పితరుల యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచినట్లు మార్గము నుండి త్వరగా తొలగిపోయి వాళ్ళు త్వరగా తొలగిపోయారు అన్నాడండి. 19వ వచనంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి న్యాయాధిపతి రక్షించిన తర్వాత న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారటండి. మళ్ళీ విగ్రహార్థనకి వెళ్ళిపోయారు. ఈ ఇశ్రాయేల్ పరిస్థితి అంతా కూడా ఈ పేరాలో వివరించబడిందండి. రైట్, 2వ అధ్యాయానికి ఏం పేరు పెడదామండి? ఇశ్రాయేల్ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ పరిస్థితి వివరించబడిను. వివరించబడను. ఆ చివరి మాట చూడండి. పంతొమ్మిదవ వచనంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలు పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వుల కంటే మరి మిగుల చెడ్డవారేరి. కాబట్టి యెహోవా కోపగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఎలాగ సెలవిచ్చాను. యెహోవా ఎలాగ సెలవిచ్చాను, ఏమని సెలవిచ్చాడండి? ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనుల వలన ఇశ్రాయేలును శోధించుటకై, ఇక్కడ శోధించుటకై గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఈ ఈ ప్రజలను ఎందుకు ఉంచాడండి దేవుడు? ఇశ్రాయేలుని శోధించడానికి, పరీక్షించడానికి, శోధించుటకై. యెహోవా చనిపోయిన కాలమున శేషించిన జనముల్లో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను. కాబట్టి కనానీయుల్ని ఉంచుతాను, వెళ్ళగొట్టను. ఎందుకు ఉంచుతానంటే వీళ్ళని శోధించడానికి ఉంచుతాను. అందుకు యెహోవా ఆ జనులను యెహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. యెహోవా దేవుడు ఎందుకు ఉంచాడంటే వీళ్ళని శోధించడానికి. ఒకవేళ మన చుట్టూ ఎవరైనా అన్యులుంటే దేవుడు ఎందుకు ఉంచాడండి వాళ్ళని? మనం శోధించడానికి. జాగ్రత్త అండి, జాగ్రత్త అండి,
జాగ్రత్త అండి. వాళ్ళు చాలా మొహం పెడతారండి. వాళ్ళు విగ్రహాలకు అర్పించి తీసుకొచ్చి మనకు పెడతారండి. నువ్వు తినకూడదు, నువ్వు చర్చికి వెళ్తున్నాడు తినవండి అంటే, మీరు పెట్టి మేము తింటున్నాం కదా, మీరు క్రిస్మస్కి ఇచ్చి మేము తింటున్నాం కదా, మీరెందుకు తింటా అంటారండి. మనం క్రిస్మస్కి ఇచ్చేవి విగ్రహాలకు అర్పించిన ఇవ్వట్లేదండి. ఒకవేళ ఆ రోజైనా పాలను వండుకుంటూ పెడతామండి, ఒకవేళ అరిసెలు వండుకుంటూ పెడతాం, ఒకవేళ పలావ్ చేసుకుంటూ పెడతాం. అది విగ్రహాలకు అర్పించిందా? మీరు పెడుతుంటే తింటున్నాం, మేము పెట్టింది ఎందుకు తింటారు మీరు? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటానండి. అంచేత ఏ మాత్రం మొహమాటం చోటు ఇవ్వద్దు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, నేను అపవిత్రమైన పుట్టినాం. విగ్రహాలు అర్పించిన వాడు తినకూడదు అని బైబిల్ ఎక్కడ ఉందండి? స్త్రీలు ఎవరైనా చెప్పండి, ఒక్క వచనం చెప్పండి, ముగించేసుకోండి, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, భోంచేద్దాం. విగ్రహాలు అర్పించిన వాడు తినకూడదు అని ఎక్కడ ఉందండి బైబిల్లో? అప్పుడు చెప్పండి, ఒక వచనం చెప్పండి. స్త్రీలు ఎవరైనా బైబిల్ చదవరామా? చెప్పమ్మా. జోసెఫ్ గారి భార్య చెప్పు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నిర్గమాకాండమా? చెప్పు, నిర్గమాకాండం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. గట్టిగా చదవండి బ్రదర్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనను 2:4 ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితువని. 2:14 ఆయనను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అవి అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చాలండి. అది బిలాము బోధ. ఆ బోధను అనుసరించొద్దు. 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. 14వ వచనం 20వ వచనం అవి గుర్తుంచుకోండి. ఇంటికి వెళ్తుంది మళ్ళా చదవండి. విగ్రహములకు దూరంగా పారిపోండి అని ఉందండి బైబిల్ ఎక్కడో. పురుషులనే చెప్పేసేయండి, స్త్రీలు చెప్పలేరులేండి, పురుషులనే చెప్పండి. విగ్రహములకు దూరంగా పారిపోండి. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడండి. మీరు చెప్పరా? స్ట్రైక్ చేశారండి. స్ట్రైక్ అది తెలీదా? విగ్రహముల జోలికి పోకుండా అమ్మా 1 కొరింథీ 10వ అధ్యాయం ఎవరు చెప్తున్నారమ్మా? నువ్వమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం. ఓకే, 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహాలకు దూరముగా పారిపోవడి. 1 కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం. దయచేసి మరి ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా? 1 కొరింథీ 10వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. ఆఖరి మాట. 1 యోహాను 5వ అధ్యాయం ఆఖరి మాట. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహముల జోలికి పోకుండా
జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో యేసుబాబు బొమ్మ కూడా ఉండదండి, మరియమ్మ బొమ్మ కూడా ఉండదు. అంతేనండి. అసలు మా పిల్లలకి నా పిల్లలకు కానీ నా మనవలకు కానీ ఆ విషయాలు తెలియవండి. అంతేనండి. అలాగే పెంచామండి, అలాగే పెంచుతాం. మన ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే ఉండవండి. అంతేనండి. ఉండాలంటే